ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాది వందనాలు తెలియజేస్తున్నాం. బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఏముందనంటే, ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడం అని. ప్రస్తుతం యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డల్ని ఎక్కువ ఏలుబడి చేస్తున్నటువంటి ఆకర్షణలతో వారి జీవితాన్ని నష్టం చేస్తా ఉంది. కోరికలతో వారి జీవితాన్ని నష్టం చేస్తా ఉంది. అది ఎంతవరకు అనంటే, వారు చేసేది, వారు ఆలోచించేది అది మంచా చెడా, చెయ్యొచ్చా లేదా, అసలు దీని ద్వారా మనకు వచ్చేటువంటి ఫలితం ఏంది అనేది కూడా వారు గమనించలేనటువంటి దౌర్భాగ్య స్థితికి తీసుకెళ్లిపోతా ఉంది లోకం. వాక్యం కూడా సెలవిస్తా ఉంది, ఇహలోక అధికారి అవిశ్వాసులైనటువంటి వారు మనోనేతలకి గుడ్డితనం కలుగు చేస్తారంట. చాలా మంది దేవుని సన్నిధికి వస్తూ వాక్యాలు వింటూ ప్రార్థనలు చేస్తూ సంఘాలకు వస్తూ వాక్యానుసారంగా బ్రతకలేక సంఘంలోకి వచ్చినప్పుడేమో విశ్వాసుల్లాగా, సంఘ బిడ్డల్లాగా నటిస్తూ, కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళినప్పుడు, బయట వారి వర్క్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వారి సాక్ష్యాన్ని నష్టం చేసుకుంటూ, పైకేమో సావుకుల దగ్గర సంఘంలోనేమో భక్తి పరుల్లాగా కనపడతారు, బయటకు వెళ్తేనేమో వేషధారులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నీతిని అనుసరించి నీవు కనుక జీవించగలిగితే తద్వారా ప్రభువు నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి శిఖరాన్ని నిలవబడతాడు. మే గాడ్ బ్లెస్ యూ.